शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాత ఇప్పుడే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఇక్కడ ఆశా వర్కర్లు అందరూ, సిఐటి నాయకులు, ఇతర నాయకులు అందరూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ జాత ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రంలో కొనసాగుతుంది. 15వ తేదీన నిర్మల్లో ప్రారంభించాం. అన్ని జిల్లాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చాం. ఇంకా కొన్ని జిల్లాలు ఉన్నాయి. పర్యటన మొత్తం అయిపోయిన తర్వాత 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. మరి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించి మాకు అమలు చేయాలి. పిఎఫ్ఈఎస్ఏ సౌకర్యం కల్పించాలి. ప్రమోషన్లు ఇవ్వాలి, సెలవులు ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి. ఇతర డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము అడుగుతున్నది గొంతమ్మే కోరికలు కాదు, మేము అడుగుతున్నది కొత్త డిమాండ్లు కాదు. ఈ ప్రభుత్వమే అధికారంలోకి రాకముందు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా ఎన్నికల సందర్భంగా మేము సమ్మెలో ఉంటే మా దగ్గరకు వచ్చి మీరు అడుగుతున్నవన్నీ చాలా న్యాయమైనవి, మేము అధికారంలోకి వస్తే అన్ని పరిష్కారం చేస్తాం, అన్నీ ఇస్తామనేసి హామీ ఇచ్చారు. మా ఓట్లేయండి, గెలిపించండి అనేసి అన్నారు. ఆ హామీల ప్రకారం మేము నమ్మి ఓట్లేసి గెలిపిస్తే సంవత్సరమైన మమ్మల్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. అందుకని పట్టించుకోకపోవడం వల్ల, ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయకపోవడం వల్ల సంవత్సరం నుండి మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం. పని భారం పెరుగుతుంది, వచ్చే పారితోషికాలు సరిపోవట్లేదు. ఈరోజు మా కుటుంబాలు పోషించుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఇప్పటికైనా కాలయాపన చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, తొందరగా మా కోసం పరిశీలించాలి, పరిష్కారం కోసం కృషి చేయాలి. లేనట్టయితే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనేసి కూడా ఈ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ 15వ తారీఖు ములుగు జిల్లాలో ప్రారంభమైనటువంటి జాత ఈరోజు మహబూబ్నగర్కు వస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఒకే ఒక డిమాండ్, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తన మేనిఫెస్టోలో పెట్టేటువంటి డిమాండ్ ప్రకారంగా 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, ప్రమాద బీమా 50 లక్షలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ జాత జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కాలంగా అనేక పోరాటాలు జరిగాయి. రేపు ఫిబ్రవరిలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించి బడ్జెట్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం కూడా 60% బడ్జెట్ దీనికి ఇస్తూ ఉన్నారు ఈ స్కీముకు. కాబట్టి వాళ్ళు కూడా వేతనాలు పెంచుతూ జీవో ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే పెద్ద ఎత్తున సమ్మెకు కూడా సిద్ధమవుతారని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటినీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖు నుండి ఈ బస్సు యాత్రను ములుగు జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు మహబూబ్ నగర్ పట్టణ కేంద్రానికి ఆ బస్సు యాత్ర వస్తూ ఉన్న సందర్భంలో ఈ ప్రభుత్వానికి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తన మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్లందరూ కూడా ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇస్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా పూర్తయిన సందర్భంలో ఆశాల సమస్యలపైన ఏ ప్రభుత్వ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ఇప్పటిదాకా మాట్లాడిన సందర్భం లేదు. అందుకనే రేపు జనవరి, ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా ఆశాల యొక్క సమస్యలు పరిష్కరిస్తూ బడ్జెట్ సమావేశాల్లోనే ఆశాలపైన ప్రకటన చేయాలని మేము సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈరోజు ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు అమలు చేస్తూ ఉన్నారు. ఆరోగ్య సమస్యలు కానీ, అట్లాగే గర్భిణీ స్త్రీలకు, ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా ఈరోజు గ్రామాల్లో అనేక సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు ఈరోజు ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళ సమస్యలపైన కానీ మాట్లాడలేదు. అందుకని బడ్జెట్ సమావేశాల్లోనే పారితోషికాలు కాకుండా ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలనే డిమాండ్తోనే మేము ఈ బస్సు యాత్ర కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నెల 31వ తారీఖున నాటితోనే ఈ బస్సు యాత్ర ముగిస్తూ ఉంది. ఈలోపు ఈ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వెంటనే స్పందించి ఆశాలకు వాళ్ళ యొక్క సమస్యలపైన వెంటనే ప్రకటన ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే బడ్జెట్ సమావేశాల సందర్భంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అప్పటికి ఈ ప్రభుత్వం స్పందించకుంటే ఆఖరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక దీక్ష కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు దీప్లా నాయక్, సిఐటి జిల్లా అధ్యక్షులు, జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు.